అంత పెద్ద ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నప్పుడు అంటే ఆ డబ్బులన్నీ ఇంకా మొత్తం తనకు పెట్టడమే జరిగింది అంతే. సో అసలు తనకు ఒక పిల్లలు ఉన్నారని ఆలోచనలు కూడా లేదు అప్పుడు. సరే శిల్పతో గొడవ అయింది కాబట్టి నేను వెళ్ళిపోయినా ఇంకొక అమ్మాయితోనే ఉన్నా అని చెప్పేసి చెప్పడం అయితే చాలా క్లియర్గా చెప్పిండు. అప్పుడు పిల్లల్ని అయితే పక్కకైతే పెట్టలేము కదా రక్త సంబంధాన్ని. ఇప్పుడు నీకు మంత్కి 25K ఇస్తున్నా, ఆ 25Kలో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, అంతే. అంతే, రెంట్ కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఆటో ఫీజు అవన్నీ మొత్తం 25,000. మెయింటెనెన్స్, నా మెయింటెనెన్స్ ఏముంది అందులో? రెంట్కే ఈజీగా 10,000 వెళ్ళిపోయేది, ఆటోకి 3,000, ఇంకా మిగిలింది అందులో 12,000. ఇంకేముంటుంది అందులో? ఫస్ట్ మీరు కలుసుకున్నటువంటి డేట్ ఏమైనా గుర్తుందా శిల్ప? అంటే నీకు ఫస్ట్ కలిసినప్పుడు ప్రపోజల్ చేసినటువంటి డేట్? July 4th 2004లో. 2004. సో ప్రపోజల్ చేసింది కూడా అప్పుడేనా? ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు, అంటే జస్ట్ నువ్వు అంటే నాకు ఇష్టము అనేసి అని అన్నాడు. అంతకంటే ముందు 5 years నుంచి తను వన్ సైడ్ ఉండేది. బట్ నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. 5 సంవత్సరాలు సతాయించినావు. సతాయించడం అంటే సైలెంట్, వన్ సైడ్ సైలెంట్ లవ్ అంతే. నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రం July 4th. July 4th మిస్ అవుతావా? అవుతా, ఇంకా అంతే.